తమ అందచందాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్స్లో సొంత అక్కా చెల్లెలు ఉన్నారని మీకు తెలుసా? అలా మన మనసులు దోచుకున్న హీరోయిన్స్లో అక్కా చెల్లెలు ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. నటి కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్. నిషా అగర్వాల్ వరుణ్ సందేశ్ సరసన ఏమైంది ఈవేళ సినిమాతో పరిచయమై నారా లోకేష్ సరసన సోలో, ఆది సరసన సుకుమారుడు, సందీప్ కిషన్ సరసన డీకే బోస్ వంటి సినిమాల్లో నటించి మనల్ని అలరించింది. లోకనాయకుడు కుమార్తె శృతి హాసన్ తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంది. శృతి హాసన్ చెల్లి అక్షర హాసన్ తనదైన శైలిలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. అక్షర హాసన్ అజిత్ సరసన వివేకం, విక్రమ్ సరసన మిస్టర్ కేకే వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించిన శాలిని చెల్లి బేబీ శ్యామిలి. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా అగ్ర హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శాలిని హీరోయిన్గా అజిత్, విజయ్, మాధవన్ సరసన నటించి అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. బేబీ శ్యామిలి ఓయ్ సినిమాతో సిద్ధార్థ్కు పోటీగా నటించి హీరోయిన్గా నిరూపించుకుంది. శాలిని హీరో అజిత్ను పెళ్లి చేసుకుంటే బేబీ శ్యామిలి హీరోయిన్గాను డైరెక్టర్గాను తన ప్రతిభను చాటుకుంది. అసలు ఎక్స్పోజింగ్ అంటే తెలియని రోజుల్లో తన అందచందాలతో కుర్రకారుల్ని వెర్రెక్కించిన హీరోయిన్ నగ్మా చెల్లి జ్యోతిక. ఇద్దరూ అక్కా చెల్లెళ్ళే అయినా తండ్రి వేరు. జ్యోతిక కూడా అగ్ర హీరోల సరసన నటించి తన ప్రతిభను చాటుకుంది. నగ్మా రాజకీయంగా బిజీ అయితే జ్యోతిక హీరో సూర్యను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిరూపించుకుంది. బుజ్జిగాడు సినిమాతో పరిచయమైన హీరోయిన్ సంజన హీరోయిన్గాను సెకండ్ హీరోయిన్గాను గుర్తింపు తెచ్చుకుంది. సంజన చెల్లి నిక్కీ మలుపు, మరకతమణి, హీరో సునీల్తో కృష్ణాష్టమి వంటి సినిమాల్లో నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈశ్వర్ సినిమాతో పరిచయమైన శ్రీదేవి లెజెండరీ యాక్టర్ విజయ్ కుమార్ కుమార్తె అని తెలిసినదే. శ్రీదేవి ముగ్గురు అక్కలు హీరోయిన్స్గా నటించారు. వనిత విజయ్ కుమార్, కవిత విజయ్ కుమార్, అనిత విజయ్ కుమార్, ప్రీత విజయ్ కుమార్. అలనాట అందాల తార శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి. అలాగే సూపర్ స్టార్ రాధిక చెల్లెలు నిరోష. పెళ్లి సందడి హీరోయిన్ రవలి చెల్లెలు హరిత. ఇంకా మీకు ఎవరైనా హీరోయిన్స్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.